ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు నల్లేరు మీద నడకే అని కూటమి అభ్యర్థి రాజశేఖర్ అన్నారు. కూటమి పార్టీలపై ప్రజలు ప్రేమ చూపించి అత్యధిక స్థానాలు గెలిపించారని, అదే ప్రేమాభిమానాలు తనపై కూడా చూపించి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులు తెరపైకి వచ్చినా తనకు పోటీ కాదంటున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పారాబత్తుల రాజశేఖర్ అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఆయన్ని ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, ఆయన ప్రచారం ఎలా సాగుతుంది అనేది మనతో మాట్లాడడానికి రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కూటమి అభ్యర్థిగా మీరు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు మిమ్మల్ని? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 34 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాల్లోని మరి 2024లో జనరల్ ఎలక్షన్లో మరి ప్రజలందరూ కూటమికి పట్టం కట్టడం జరిగింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూడా ఈ 2 జిల్లాల్లో కూడా బలంగా ఉంది. అదే నా బలం. ఎందుకంటే కూటమి ఈరోజు మరి ప్రభుత్వం మరి ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 సంక్షేమం, అభివృద్ధి 2 కూడా మరి చేసుకోవడం జరుగుతుంది. మన కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం అందుతుంది. మన మేనిఫెస్టోలో ఆ రోజు మరి యువతకి, నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా వచ్చి యువతకి ఉపాధి కల్పించడంలో కానీ, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆ రోజు ఏదైతే మనం మాట ఇచ్చామో, గత ప్రభుత్వం ఆ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు చాలా అన్యాయం చేసింది. చాలా బాకీలు, చాలా పెండింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్నీ కూడా పండగ ముందు కూడా కొంత విసులుబాటు ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి పెండింగ్స్ అన్నీ కూడా మరి పూర్తిగా మరి క్లియర్ చేసేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మరి మనం అదేవిధంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మీద పూర్తి పట్టుంది. స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కానీ, విద్య ఇంకా ఈరోజు గ్లోబలైజేషన్, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యా విధానాన్ని మరి పెంపొందించడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యని పూర్తిగా మరి నాశనం చేసింది. 117 జీవో రద్దు చేసి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రాథమిక విద్యని బలోపేతం చేయడానికి మరి మోడల్ స్కూల్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చి మరి స్కూల్స్ బలోపేతానికి కూడా పనిచేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మేధావులు, పట్టభద్రులు అందరూ కూడా మరి ఈ ప్రభుత్వానికి ఎంతో మద్దతు తెలియజేశారు. అదేవిధంగా అదే మద్దతు నాకు కూడా ఉంటుందని పూర్తి విశ్వాసం నాకైతే పూర్తిగా ఉంది. ఈ విజయం అన్నది మరి ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మీద ఉన్న నమ్మకంతో నా విజయం కూడా ఈజీగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారి నుంచి పోటీ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎంతమంది బరిలో ఉన్న ప్రజలు ఈ కూటమి పక్షాన ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మేధావులు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, విజ్ఞులైన మేధావులందరూ కూడా ఈ 4.5 సంవత్సరాలు ఇంకా ఉంది ఈ ప్రభుత్వం పనితీరు పూర్తిగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని కూటమి మీద పూర్తి నమ్మకంతో గ్రాడ్యుయేట్స్, మేధావులు అందరూ కూడా కూటమి అభ్యర్థిగా నన్ను బలపరుస్తారని నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు అయితే పలుసార్లు అయితే మీ నియోజకవర్గాలు అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలను అయితే పరిశీలించారు. అసలు వాళ్ళకి ఏం అర్థమైంది అంటే మీ విజయం దాదాపుగా ఖరారైందని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? విజయం ఖరారన్నది అంటే ప్రజలు ఏదైతే మన ఇంచుమించుగా 2 జిల్లాల్లోని 3,15,000 పైచీలు గ్రాడ్యుయేట్స్ ఓటర్గా నమోదై ఉన్నారు. అన్ని వర్గాల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ఉద్యోగుల నుంచి, రిటైర్ ఎంప్లాయీస్ నుంచి, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి, అలాగే సమాజంలో ఉన్న మేధావులు, డాక్టర్స్, లాయర్స్ అందరూ కూడా, నిరుద్యోగ యువత వీళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి పూర్తి విశ్వాసం కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే మరి నా పేరు పారాబత్తుల రాజశేఖర్ సూచించారో వారికి పూర్తి మద్దతు తెలియజేయడానికి యువతంతా ముందుకుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం ఈ 7 నెలల కాలంలో, గతంలో మరి 2014 ముందు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగిందో మరి 1924 అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో
మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందో దాని మీద పూర్తి విశ్వాసం ఉంది. పరిశ్రమలు మనం చూసుకున్నట్లయితే వైజాగు, తిరుపతి, అలాగే అమరావతి ఈ 3 ప్రాంతాల్లో కూడా ఐటీ హబ్గా తయారు చేయడానికి నారా లోకేష్ గారు విశేషమైన కృషి చేస్తున్నారు. అప్పటికే వేలాది లక్షలాది కోట్లు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ పరిశ్రమలు ముందుకు వచ్చాయి. అదేవిధంగా మనం చూసుకుంటే మనందరం చూస్తున్నాం అమరావతి పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల్లో మళ్ళీ కేంద్రం సహకారంతో మరి అమరావతి రాజధాని మరి పట్టాలు ఎక్కడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈరోజు కేంద్రం పూర్తి సహకారంతో పోలవరం ప్రాజెక్టు కూడా పనిచేసి 2028 నాటికి నీరు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయితం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ ఇది ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే నా గెలుపుకి మరి అదే నా గెలుపుకి పూర్తి సహకారం అందిస్తుందని నేను తెలియజేస్తాను. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకుందని కూటమి ప్రభుత్వం ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేటాయించడం అక్కడికే తన గెలుపు తొలిమెట్టుగా భావిస్తున్నానని కూడా రాజశేఖర్ చెప్తున్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ప్రజలు దానిపై పూర్తి విశ్వాసంతో కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం తనను ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఎన్నికల్లో ఉందని కూడా రాజశేఖర్ చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కూడా రాజశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెగానైన్ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.